ఈ మధ్య ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గమనించారా? అదేనండి, మట్టిలో మహాభారత కాలం నాటి ఆయుధాలు దొరికాయి అనే వార్త. వేల ఏళ్ల క్రితం నాటి రహస్యాలు ఇలా ఉన్నట్టుండి భూగర్భంలో బయటపడ్డాయి అనగానే మనందరికీ ఎక్కడలేని ఆసక్తి వచ్చేస్తుంది కదా. అందుకే ఈరోజు మన విశ్లేషణలో అసలు ఆ మట్టి పొరల్లో దాగిన నిజమేంటి, ఈ మహాభారత ఆయుధాల మిస్టరీ వెనుక ఉన్న వాస్తవమేంటి అనేది చాలా డీటెయిల్గా చూద్దాం. ఇక అందరి బుర్రల్లోనూ తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే. ఆ తవ్వకాల్లో దొరికింది నిజంగానే మన మహావీరుడైన కర్ణుడి రథచక్రమేనా? ఎక్కడ చూసినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. పురాణాల కాలం నాటి రథచక్రం బయటపడింది అంటూ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి కదా. మరా కథలలో నిజమెంతో, అసలా తవ్వకాల్లో నిజంగా బయటపడిన ఆ చక్రం కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగం, సినాలి గ్రామం. అసలు ఈ అద్భుతమైన అన్వేషణ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ పురాణాల చర్చల నుంచి ఒక్కసారి మనం వాస్తవ ప్రపంచంలోకొస్తే అసలు కథ ఎక్కడ మొదలైందంటే ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లా సినాలి అనే చిన్న గ్రామంలో. అక్కడ రైతులు ఎప్పటిలాగే తమ పొలాన్ని మామూలుగా దున్నుతున్నారు. అలా దున్నుతుండగా అనుకోకుండా మట్టిలో ఒక వింతైన బాక్స్ తగిలింది. ఆశ్చర్యంగా ఆ బాక్స్ని తెరిచి చూస్తే అందులో బంగారం, రాగిపాత్రలు కనిపించాయి. ఇంకేముంది, ఈ అద్భుతమైన విషయం గురించి తెలియగానే మన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ బృందం వెంటనే అక్కడికి వాలిపోయింది. ఆ తర్వాత అధికారికంగా అక్కడ తవ్వకాలను ప్రారంభించింది. అలా ఒక సాధారణ వ్యవసాయ భూమి అతిపెద్ద చారిత్రక పరిశోధనా కేంద్రంగా మారిపోయింది. రెండవ భాగం, ఏఎస్ఐ తవ్వకాల్లో బయటపడిన ఆధారాల విశ్లేషణ. మన ఏఎస్ఐ టీం రంగంలోకి దిగాక అస్సలు కథ మొదలైంది. ఆ ప్రాంతాన్ని చాలా సైంటిఫిక్గా తవ్వేసరికి వేల ఏళ్లుగా మట్టిపొరల కింద నిక్షిప్తమయ్యున్న అద్భుతమైన వస్తువులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. వాటిలో ముఖ్యంగా బాగా పురాతన కాలం నాటి కత్తులు, కొన్ని సమాధులు వెలుగుచూశాయి. అయితే వాటన్నింటికంటే ఎక్సైటింగ్ విషయమేంటంటే ఒక అద్భుతమైన రథచక్రం కూడా దొరికింది. ఆ చక్రం చూడ్డానికి చాలా గంభీరంగా, ఎంతో విశిష్టంగా ఉంది. ఆనాటి జీవనశైలి, యుద్ధ సంస్కృతి ఎంత అడ్వాన్స్డ్గా ఉండేవో ఈ వస్తువులను చూస్తేనే అర్థమవుతుంది. సరిగ్గా ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఈ విశిష్టమైన రథచక్రం బయటపడగానే సహజంగానే రెండు రకాల వాదనలు మొదలయ్యాయి. ఒక వర్గం వారు ఇది ఖచ్చితంగా కర్ణుడి చక్రమే అని బలంగా నమ్ముతున్నారు. కాని ఇంకొంతమంది మాత్రం లేదు లేదు, ఇది కర్ణుడి చక్రం కాదు అని వాదిస్తున్నారు. ఇక్కడ మనం ఏ సైడు తీసుకోకుండా కేవలం ఆ దొరికిన ఆధారాలను మాత్రమే న్యూట్రల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రలో ఇలాంటి గొప్ప వస్తువులు బయటపడినప్పుడు పౌరాణిక విశ్వాసాలకు, ఆధునిక అభిప్రాయాలకు మధ్య ఇలాంటి చర్చలు జరగడం చాలా సాధారణం కదా. అక్కడ దొరికిన వస్తువులు, ముఖ్యంగా ఆ కత్తులు, ఆ రథచక్రం, ఇవన్నీ చూశాక మరొక ఆసక్తికరమైన ఊహాగానం తెరపైకొచ్చింది. మహాభారతంలో ఆ అత్యంత కీలకమైన కురుక్షేత్ర యుద్ధం కోసం ఈ సినాలి ప్రాంతాన్నే ఒక బేస్ క్యాంపులాగా, అంటే ఒక సన్నాహక ప్రదేశంగా వాడుకున్నారా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బలమైన ఆనవాళ్లే ఇందుకు నిదర్శనం అని చాలామంది బలంగా భావిస్తున్నారు. మూడవ భాగం, సైన్స్ మరియు మహాభారత కాలమానం గురించి పరిశీలిద్దాం. ఇప్పటిదాకా మనం విన్న వాదనలు ఒక ఎత్తైతే, సైన్స్ చెప్పే వాస్తవాలు మరొక ఎత్తు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ఒక కీలకమైన విషయాన్ని నిర్ధారించారు. ఇక్కడ దొరికిన వస్తువులకు ఆధునిక పద్ధతుల్లో కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించగా ఇవి సుమారు 4000 ఏళ్ల పైబడినవని స్పష్టంగా తేలింది. ఈ 4000 అన్న సంఖ్య ఈ పరిశోధనలో అత్యంత కీలకమైన మలుపు. ఈ ఆధారాలు అక్షరాల 4000 సంవత్సరాల క్రితం నాటివి అని సైన్స్ ఖచ్చితంగా నిర్ధారించింది. ఇప్పుడు దీన్ని కాస్త లోతుగా గమనిద్దాం. ఒకవైపేమో సైంటిస్టులు నిర్ధారించిన 4000 ఏళ్ల పైబడిన కాలం, మరోవైపు చూస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగి 5000 సంవత్సరాలవుతోందని చెప్పుతున్న మన సంప్రదాయ కాలమానం. సంప్రదాయబద్ధంగా చెప్పుతున్న మహాభారత కాలానికి, ఇప్పుడు సైన్స్ చెప్పుతున్న కాలానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించారా? ఈ రెండు అంచనాలు విభిన్నంగా అనిపించినా దాదాపుగా చాలా దగ్గరగా, సిమిలర్గా మ్యాచ్ అవుతున్నాయి. సరిగ్గా ఈ ఆసక్తికరమైన కారణం చేతనే ఈ చారిత్రక మిస్టరీ ఇంకా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లాగా సజీవంగా కొనసాగుతూనే ఉంది. ఇక చివరిగా 4వ భాగం, చరిత్రలో ఇంకా దాగిన రహస్యాలు ఏమిటి? ఒకవేళ శాస్త్రవేత్తల అంచనాలు, అలాగే మన పురాణాల కథనాలు, ఈ రెండూ నిజంగానే కలిస్తే గనక చరిత్రకే ఇది ఒక సరికొత్త అర్థాన్నిస్తుంది.
ఈ ఆవిష్కరణలు నిజంగా మహాభారత కాలం నాటివైతే ఆ కాలం గురించి ఎన్నో రహస్యాలు మనం తెలుసుకోవాల్సి ఉందని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఇవి నిజంగా మహాభారత కాలం నాటివే అని పూర్తిస్థాయిలో రూఢి అయితే మన హిందూ ధర్మానికి సంబంధించిన ఎంతో అద్భుతమైన జ్ఞానం ఈ భూగర్భం నుంచి వెలుగులోకొచ్చే అవకాశముంది. గతానికి సంబంధించిన ఎన్నో తెలియని అద్భుతమైన కోణాలు బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే మనలో ఖచ్చితంగా ఒక బలమైన ఆలోచన మెదులుతుంది, అవునా? ఈ పవిత్ర భూమిలో ఇలాంటివి ఇంకెన్ని గొప్ప విషయాలు దాగున్నాయో, ఈ మట్టి పొరల కింద ఇంకా ఎలాంటి మహారహస్యాలు, ఏ కాలం నాటి ఆనవాళ్లు మనకోసం వేచి ఉన్నాయో కదా. అసలు ఈ ప్రదేశంలో దాగియున్న పూర్తి వాస్తవం ఎప్పటికైనా పూర్తిగా బయటపడుతుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నే మన గత చరిత్రపై మనకి మరింత కుతూహలాన్ని పెంచుతోంది. చరిత్రను, సైన్స్ని బేరీజు వేస్తూ చేసిన ఈనాటి విశ్లేషణ ద్వారా అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిసాయని ఆశిస్తూ ఇక్కడితో ఈ విశ్లేషణను ముగిద్దాం.